ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. Praise the Lord. Praise the Lord. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాం. All the viewers of TV channels and the hearers of the Niswaram radio, are you all doing well? టీవీ కార్యక్రమాలు చూస్తున్న వారు గాని లేక రేడియో కార్యక్రమాల ద్వారా వింటున్న వారు గాని మీరందరూ బాగున్నారా? We hope all of you are doing well and you are excellent. మీరందరూ కూడా చాలా అద్భుతంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నారని నమ్ముతున్నాను. God has brought us to another new month. దేవుడు మరొక నూతన నెలలోనికి ప్రభు మనల్ని Let ప్రవేశింపజేశాడు. us thank God for our life and for the day and for every breath that is He giving you. దేవుడు మనకు అనుగ్రహించిన నెలలను బట్టి దినములను బట్టి ఊపిరి పీల్చుకునే ప్రతి క్షణాన్ని బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. We are talking from this powerful book, Power in the Name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే ఈ పుస్తకంలో నుండి మీకు వాక్యాలు అందిస్తున్నాం ప్రియులారా. So you need to get the power in the name of Jesus, power for healing, power for saving, power for deliverance and everything. స్వస్థత కొరకు విడుదల కొరకు సమస్తమైన వాటి కొరకు ఈ యేసు నామములో ఉన్న శక్తిని మేము ప్రకటిస్తున్నాం మాట్లాడుతున్నాం. I already spoke to you about the power in the name of Jesus to save you. నిన్ను రక్షించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది అని గతంలో మాట్లాడాను. So last time I spoke about Jesus' name has power to heal you. స్వస్థపరచడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది అని గత ఎపిసోడ్ లో మాట్లాడుతూ If వచ్చాను. any of you have missed this series of message, you can go to YouTube and watch. ఈ సందేశాలన్నీ కూడా ధారావాహికంగా సిరీస్ గా మీకు అందిస్తున్నామండి. ఒకవేళ గతంలో ఉన్న సందేశాలు మీరు మిస్ అయినట్లయితే తప్పనిసరిగా తెరిస పాల్ అనే యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళండి, మరి వాక్యాలు మీరు అనుభవించండి. So this time I want to speak to you about Jesus' name has power to deliver you. యేసుక్రీస్తు యొక్క నామం విడుదల చేయడానికి కొరకైన శక్తి కలిగి ఉంది అన్న వాక్యాన్ని మరి ఈ సందర్భంగా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. Our God is a God, not only He delivers you, but He wants to honor you as well. పిల్లలు గమనించండి, ఆయన మనల్ని విడిపించే దేవుడు మాత్రమే కాకుండా ఆయన గొప్ప చేసే దేవుడు కూడా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. We will read from Psalm 91 verse 15. ఆ 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. He shall call upon me and I'll answer him. I'll be with him in trouble. I'll deliver him and honor him, says the Almighty God. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును అంటున్నాడు. So you can see Psalm 91 verse 14. 91వ కీర్తన 14వ వచనంలో కూడా మనం చూస్తే There are some conditions. God has given 3 conditions so that you'll receive the promises. దేవుడిచ్చిన వాగ్దానాలు ఇక్కడ మనం స్వతంత్రించుకోవాలి అని అంటే అక్కడ కొన్ని కండిషన్స్ కూడా పెట్టబడ్డాయి, అవి కూడా చూడాలి. Can you read, brothers, Psalm 91 verse 14 to 16? 91వ కీర్తన 14 నుంచి 16 వచనాలకు ఉన్న వాక్య భాగాలు చదువుతున్న జాగ్రత్త వినండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. So you have to personalize all these psalm. ఈ కీర్తన భాగాన్ని అంతటిని కూడా మీరు వ్యక్తిగతంగా మీరు స్వతంత్రించుకోవచ్చు. Atadu means you can say nenu, nannu. అతడు నన్ను అనే మాట దగ్గర మనం నేను ఆయనను ప్రేమిస్తున్నాను గనుక ఆయన నన్ను తప్పిస్తాడు అని అలాగే చెప్పుకోవాలన్నమాట. So you have to fulfill 3 conditions in order to receive 7 promises. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. 7 వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ 7 వాగ్దానాలు మనం పొందుకోవాలి అంటే 3 షరతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి, అవి మనం చేయాలి. Already I told you every promise is with condition. నేను ఎన్నోసార్లు చెప్పాను కదండి, మీకు గుర్తుందా? ప్రతి వాగ్దానాన్ని షరతు కలిగింది అని జ్ఞాపకం చేస్తాను. If you love God and obey him, you love Deuteronomy 28 about 15 blessings. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే 15 ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తా ఉన్నాం. If you seek first the kingdom, then God is promising to add everything in your life. ప్రియులారా, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని గనుక మనం వెతికితే మరి అనేకమైన వాగ్దానాలు లేకపోతే అనేకమైన కార్యాలు అవి మనకు యాడ్ అయ్యేటట్లుగా దేవుడు చూస్తాడు.
If you give, Luke chapter 6:38, if you give, you will receive the way, the measure you measure, God will give you with that. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో గనుక మనం గమనించినట్లయితే మరి అక్కడ చెప్పబడిన ఒక ఆశీర్వాదం ఏంటంటే ఇవ్వుడి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతతో మీకు ఇవ్వబడుతుంది. అంటే ఏ కొలతతో మీరు ఇస్తారు ఆ రకంగా ప్రభు మీకు ఇస్తాడు. Matthew 7:7, if you ask, you will receive. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును, If you knock, the door will be opened. తట్టుడి మీకు తెరవబడుతుంది, If you seek, you will find. వెదుకుడి మీకు దొరుకుతుంది. So every promise has a condition. చూడండి, ప్రతి వాగ్దానానికి షరతులు ఉన్నాయి. If Psalm 91, you have to dwell in the secret place of the Almighty. ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలను మనం పొందుకోవాలంటే మహోన్నతుడైన దేవుని రెక్కల క్రింద మనం ఆశ్రయం కలిగి ఉండాలి. I say just like a child monkey clinging onto the stomach of the mother. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒకటి ఏమిటంటే, ఒక తల్లి కోతిని చిన్న పిల్ల కోతి పొట్టబట్టుకొని అలాగే గట్టిగా హత్తుకొని ఉంటుందో అలాగా హత్తుకొని ఉండాలన్నమాట. Because the monkey jumps from here to the tree and he'll cross the road and run, but the child won't fall. Why? తల్లి కోతి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రోడ్డు దాటడం, గంతులు వేయడం, లేకపోతే చెట్లు ఎక్కడం, ఆమె కొమ్మలు దూకడం ఇవన్నీ చేసినా కూడా ఆ పిల్ల కోతి పడిపోదు. ఎందుకంటారు? ఎందుకండి? Because it is clinging tightly to the mother's stomach. ఎందుకంటే తల్లి పొట్టను లేక తల్లి కడుపును గట్టిగా పట్టేసుకుంది గనుక. Psalm 91 reminds me of the hen and the chicken. 91వ కీర్తన చదివినప్పుడల్లా కూడా ఒక తల్లి కోడి పెట్ట పిల్లల్ని ఎలాగైతే కింద దాచుకుంటుందో అది గుర్తు వస్తుంది. When an eagle flies over, the mother will hear a noise and everybody will come under the wings of the hen. చూడండి, అలాంటి పరిస్థితిలో మరి ఆ కోడి తన పిల్లలు ఉంటున్నప్పుడు ఈ గద్ద గాని అలాగ పైకి వెళ్తున్నప్పుడు ఒక కేక వేస్తుంది అనమాట తల్లి కోడి. అప్పుడు చిన్న కోడి పిల్లలన్నీ పరిగెత్తుకొని తల్లి రెక్కల కింద దూరిపోతాయి. It will stretch the wings like this and all are safe under the wings. తల్లి కోడి అలాగ రెక్కలు చాపేటప్పటికి కోడి పిల్లలు పరిగెత్తుకొని వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. So Psalm 91, whenever you read, you should see these pictures. ప్రియులారా, 91వ కీర్తన చదివినప్పుడల్లా ఈ విషయాలన్నీ కూడా మీ మనసులోనికి తెచ్చుకోవాలి. You see that Almighty God, yes, wings, yeah. You are taking shelter under the wings of the Almighty. సర్వశక్తుడైన దేవుని రెక్కల నీడన నీవు ఆశ్రయము కలిగి ఉండాలి అని చెప్పబడింది. So saying that, then 14th verse he says, because he has set his love upon me, I am going to do all this. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ 14వ వచనానికి వచ్చేటప్పటికి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించానని ఇలాగా ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉంటాడు. So you have to love him, you have to love him more dearly. చూడండి, మరి ఎక్కువగా మనం ఆయనను ప్రేమించే వారుగా ఉండాలి. In our language, Malayalam, we say pattirikiyal. That means clinging, adhering to the God. మలయాళంలో ఉన్న ఆ మాట పట్టిరికి అనే మాట అంటే అలాగే గట్టిగా దగ్గరికి వచ్చి పట్టేసుకొని మరి హత్తుకొని ఉండడం అన్నమాట. That means John chapter 15 verse 1, Jesus says, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడే ఆ రకంగా అన్నమాట. I am the true vine and you are the branch. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని అంటాడు. So supposing a branch is cut off from the vine, what happens? చూడు, ఒకవేళ కొమ్మ ఆ చెట్టు నుండి వేరైతే లేకపోతే నరికివేయబడితే ఆ కొమ్మ పరిస్థితి ఏమవుతుంది? Yeah, everybody, all of you said that it will dry away. అందరు కూడా మీరు చెప్తున్నారు కదా, మరి ఎండిపోతుంది అది. After 5 minutes, 10 minutes, it's dried. మెల్లమెల్లగా 5 నిమిషాలు 10 నిమిషాలు అలా టైం అయ్యే కొద్దీ అది పూర్తిగా So ఎండిపోతుంది. it is so important to cling to the vine, Jesus Christ, so that you will bear fruit. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయనకి మనం అంటు కట్టబడి ఉండుట ద్వారా ఫలాలు ఫలించడానికి అవకాశం And ఉంది. the heavenly gardener, that is Almighty ఆ God. పరలోకమందున్న తండ్రి ఆయన మంచి వ్యవసాయకుడిగా ఉన్నాడు. When you are clinging to the Lord Jesus, Satan doesn't like that. చూడండి, మనం యేసయ్యకి హత్తుకొని ఉండి ఆయనకి సమీపంగా ఉంటే సాతానుకి ఇష్టం లేదు. Satan will come to disturb you. Satan will attack you definitely. ఎప్పుడెప్పుడు మనల్ని వేడి చేయాలని, ఎప్పుడెప్పుడు దేవునికి మనల్ని దూరం చేయాలని సాతానుడు అటాక్ చేస్తూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. But you should determine that you are going to not separate from the love of Christ. ఒక ఖచ్చితమైన తీర్మానంతో ఎట్టి పరిస్థితిలో ఆయన యొద్ద నుంచి నేను దూరం వెళ్ళను, ఆయనకే హత్తుకొని ఉంటాను అన్న తీర్మానం నీవు కలిగి ఉండాలి. Jesus says, I am the true vine, you are the branch, and my Father is the heavenly gardener. యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. So sometimes he'll prune you, he'll cut you. కొన్నిసార్లు అప్పుడప్పుడు మిమ్మల్ని కత్తరేస్తాడు. So sometimes you'll get pain, you'll get sickness, you'll have all kinds of losses and depression. కొన్నిసార్లు మన జీవితాల్లో కత్తిరించబడుతున్నప్పుడు మరి కొంత నొప్పి కలుగుతుంది,
కొంత బాధ కలుగుతుంది, కొంత రోగం వస్తూ ఉంటది, కొంత నష్టం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవచ్చు. That is pruning. Supposing you have a rose plant in your garden. అదంతా కూడా మరి సరి చేయడానికి కొరకు మన తోటలో గనుక ఒక గులాబీ చెట్టు ఉంది అనుకోండి. How many of you have chettu in your garden? గులాబీ చెట్టు ఉందా మీ గార్డెన్ లో? So I have, and I cut like this. Sometimes the dry leaves and the unnecessary things. నేను నా మంచి ఆ గార్డెన్ లో ఈ గులాబీ చెట్లను అప్పుడప్పుడు నేను కత్తిరిస్తా ఉంటాను. ఎండిపోయిన ఆకులు గాని, ఎండిపోయిన పువ్వులు గాని, వాటన్నిటిని కూడా కత్తిరించి సరి చేస్తా So ఉంటాను. katrichi, when you put some manure, what happens? చూడండి, ఆ కత్తిరించిన తర్వాత ఏవలసిన కొంత ఎరువు వేసినప్పుడు ఏం జరుగుతుంది? So the flower will come better sprout, better root, better spring. ఇంతకు ముందు కంటే కూడా మరి శ్రేష్టమైన, మరి మంచి, మరి నాణ్యమైన ఆకులు గాని, లేక ఆ ఫ్లవర్స్ గాని, పూలు అలాగ వస్తూ ఉంటాయి. So Heavenly Father will cut. Sometimes He will hurt. He will also, train you and also hurt you. కొన్నిసార్లు మనల్ని మన జీవితంలో కొన్ని మనల్ని కత్తిరించే సమయంలో, అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టే పద్ధతిలో, అలాగ మనల్ని సరైన రీతిలో ఎదిగింపే పరిస్థితిలో మనకు నొప్పి కలిగించడం జరుగుతూ ఉంటుంది. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. Yeah, and then He also says, you read the word, you have to put the manure in your life. మరి ఆ తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం అనే ఎరువు నువ్వు వేస్తూ ఉండాలి. And then you will bear much better fruit. అప్పుడు అంతకు ముందు కంటే మరి ఎక్కువైన ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు నువ్వు ఫలిస్తావు. John chapter 15 verse 5, Jesus says, without me you can do nothing. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. So and verse 8 says, you want to glorify Father, then you have to bear much fruit. మరి 8వ వచనానికి వచ్చేటప్పటికి మీరు బహుగా ఫలిస్తే పరలోకమందున తండ్రికి మహిమ కలుగుతుంది. So బహుగా ఫలించాలని if you like, then you have to adhere to the vine. నీకు నిజంగా బహుగా ఫలించాలని ఆశ ఉంటే ఆ ద్రాక్షవల్లి అయిన క్రీస్తుకు నీవు అంటు కట్టబడి That ఉండాలి. means having a good relationship from morning till evening, walking with the Lord, talking to Him, praising Him. ఉదయం నుంచి ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండి, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సంభాషిస్తూ, ఆ రకమైన మరి మార్గంలో నువ్వు నడుస్తూ ఉండాలి. Apostle Paul has written Romans chapter 8 verse 35. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో అపోస్తలుడు పౌలు రాస్తాడు కదా, Nothing can separate me from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది లేదు. And Jesus says, John 15 verse 5, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు అంటాడు, without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. Philippians 4:13 Paul says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, I can do all things through Christ who strengthens నన్ను me. బలపరచు క్రీస్తును బట్టే, లేక ఆయన యందే నేను సమస్తం చేయగలను. Student, how important it is to stick, to adhere, to love and to cling. ఆయనను ప్రేమించడం, ఆయనతో అంటుగట్టిబడి ఉండడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైందో అన్న విషయాలు మీరు గ్రహించాలి. So how we have to love Him? ఏ రకంగా ఆయనను మనం ప్రేమించాలి? Matthew chapter 22 verse 37. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో We have to set our love upon Him. We have to love Him with all our heart, with all our soul, with all our strength and mind. మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. Yeah, purna, not sagam, not 50-50. సగం సగం కాదండి, 50-50 కాదు. Jesus didn't give 50% blood for you. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించినప్పుడు సగం రక్తం ఇవ్వలేదండి. He has given the entire blood for you. ఆయన రక్తమంతా కూడా చివరి రక్త బొట్టు వరకు ఆయన దారబోసాడు. You see in a poster, I asked the Lord how much you love me. ఒక పోస్టర్ ఉంటది, ఆ సిలువ సందర్భంలో లేక సిలువ పిక్చర్ కలిగి, నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నామని ఆయనను నేను అడగగా, Jesus said, Inta, this much, and He died. ఆయన ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అలాగ చేతులు చాపి సిలువలో ప్రాణం పెట్టాడు అన్న పోస్టర్ ఉంటది. So He loves you that much. అంటే ఆయన నిన్ను అంతగా మరణము పెట్టినంతగా నేను He ప్రేమిస్తున్నాను. loves you, more than anybody in this world. You are very special. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ప్రత్యేకమైన వ్యక్తి. So He gave His life. అందుకే ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. And He made you the beloved child of the Almighty God. సర్వశక్తి గల దేవునికి ప్రియమైన బిడ్డలుగా నిన్ను స్వీకరించాడు. So you have to love Him with all your heart, all your soul, all your strength. కనుక నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ఆయన నీవు ప్రేమించాలి. Simply if you say, I love you Lord, I love you Lord, it's not enough. ఏదో నేను ప్రేమిస్తున్నాను 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 మాటలు చెప్తే కాదండి. You love dogs, you love cat, you love ice cream, you love biryani, everything. ప్రేమించే వాటిలో చాలా ఉంటాయి కదా. కుక్కలను ప్రేమిస్తారు, పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్ ను ప్రేమిస్తారు, స్వీట్ ను ప్రేమిస్తారు, ఇంకా చాలా విషయాల్ని మనుషులను ప్రేమిస్తారు, వస్తువులను ప్రేమిస్తారు కదా. Yeah, you love so many things. చాలా విషయాలు మీరు ప్రేమిస్తూ But ఉంటారు. Jesus says, if you love me, you have to do one thing. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే
మీరు ఒక పని చేస్తారు. John chapter 14 verse 15. యోహాను సువార్త 14:15 If you love me, you will obey my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. John chapter 14 verse 21. యోహాను సువార్త 14:21 If you love me, you will keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. John chapter 14 verse 23. యోహాను సువార్త 14:23 Third time Jesus is confirming. మూడోసారి మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. If you love me, we will come and dwell in you if you keep my commandments. చూడండి, మీరు నన్ను ప్రేమించిన మీరు నా ఆజ్ఞలు గైకొంటారు, అప్పుడు మేము వచ్చి మీలో నివాసం చేస్తాం. మేము అంటే what is that? Father, Son and Holy Spirit make a home in you. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మీ లోపలికి వచ్చి మీలో నివాసం ఏర్పాటు చేస్తున్నారు. That is how you have to love them. ఆ రకంగా నీవు ఆయనను ప్రేమించాలి. When you obey him, ఆయనకు విధేయత that is చూపించినప్పుడు the proof of your love for God. చూడండి, ఆ విధేయత చూపడమే నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు. So if you set your love upon him, he is going to give you promises. చూడండి, నీవు మరి ఆయన మీద నీ ప్రేమను ఉంచినట్లయితే దేవుడి వాగ్దానాలు మీకు ఇస్తాడు. He is going to deliver you and honor you. ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. Our God is a God of deliverance. మన దేవుడు విడిపించే దేవుడు. Jesus' name has power to deliver you. చూడండి, నిన్ను విడిపించే శక్తి యేసు నామములో ఉంది. What is your problem ఈ today? సమస్య ఈ రోజు ఏంటో? Just lift your hand and talk to నీ Jesus. చెయ్యి పైకెత్తి ప్రభువుని అడుగు నీ సమస్య. Say, Lord, this is my problem. ప్రభువా, ఇది నా సమస్య అని చెప్పు. This is my sickness. ఇది నా రోగం అని చెప్పు. I am struggling with this. నేను దీంతో శ్రమ పడుతున్నా. People are not understanding me. ప్రజలకు అర్థం అవట్లేదు నా I feel పరిస్థితి. lonely, Lord. నేను ఒంటరితనం I am under అనుభవిస్తున్నా. depression, నేను Lord. కృంగిపోతున్నా. I feel discouraged, Lord. నిరుత్సాహపడుతున్నా. I feel nobody loves me, ఎవరు నన్ను understand me. ప్రేమించట్లేదు, ఎవరు నన్ను అర్థం If you are that చేసుకోవట్లేదు. person, ఒకవేళ ఆ వ్యక్తి నీవైతే Jesus' name has power to deliver you today. నిన్ను ఈ రోజు విడిపించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. Jesus' name has power to deliver you from every curse in your నీ family. కుటుంబంలో ఉన్న ప్రతి శాపము నుండి విడిపించడానికి కొరకైన శక్తి యేసు నామములో Don't ఉంది. think you are carrying some ancestral curse. ఓ మరి తరాల నుంచి ఒక శాపాన్ని నువ్వు మోసుకొని వస్తున్నావని అనుకోవద్దు. Yeah, Galatians chapter 3 verse 14. గలతీయులకు రాసిన పత్రిక 3:14 Jesus became curse for us. మన కొరకు యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు. Jesus became curse for us by hanging on the tree. ఆయన సిలువలో వేలాడట ద్వారా ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. So that you will get all the Abrahamic blessing through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనములు మనకి ఇవ్వబడ్డాయి. God's children, you are washed by the blood of Jesus. No more curse but only blessing. దేవుని ప్రజలారా గమనించండి, యేసు రక్తం చేత కడగబడిన నీ నా జీవితంలో శాపములు మన మీద పని చేయవు, ఆశీర్వాదమే మన జీవితంలో పని చేస్తుంది. Hallelujah. Hallelujah. Colossians chapter 2:14. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 Jesus has crushed the head of Satan. యేసు ప్రభు సాతాను యొక్క తల చితుకును Jesus has made him weaponless. ఓ నిరాయుధునిగా చేశాడు. Jesus made him a public spectacle వేడుకకు బాహాటంగా కనపరిచాడు. so that he will get all the blessings. అప్పుడు సమస్తమైన ఆశీర్వాదం నువ్వు Come on, పొందుతున్నావు. everybody, see, power of God is here. ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, దేవుని సన్నిధిలో దేవుని బలమైన శక్తిని ఇప్పుడు We have so much అనుభవిస్తున్నాం. of anointing in this hall. ఈ హాల్లో మేము వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గొప్ప శక్తిని మేము We are చూస్తున్నాం. going to release that power to అలాంటి you. శక్తి మీలోనికి We are going to ప్రవహింపజేస్తున్నాం. release that anointing to you. అభిషేకం మీలోనికి ప్రవహింపజేస్తున్నాం. Everybody, keep your hand on your heart. ప్రతి ఒక్కరు మీ గుండె మీద చేయి పెట్టుకోండి. ఇప్పుడే Say, Jesus, forgive my sins. చెప్పండి, యేసయ్య నా పాపములు క్షమించండి. Jesus, thank you for dying in my place. ప్రభువా, నా స్థానాన్ని నువ్వు తీసుకొని మరణించినందుకు Thank వందనాలు. you for dying and you buried and you rose again, Lord. ప్రభువా, నీవు మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచినారు, మీకు వందనాలు. Forgive me and wash me clean by your blood, O Lord. ప్రభువా, నన్ను క్షమించండి, మీ రక్తం చేత నన్ను పూర్తిగా కడిగివేయండి. Make me your child, నీ Lord. బిడ్డగా నన్ను మార్చుకోనండి. And now these are my problems, Lord. ప్రభువా, ఇవి నా సమస్యలు ఉన్నాయి. And I pray that you will deliver me from every ప్రభువా, problem. ప్రతి సమస్య నుంచి గొప్ప విడుదల మీరు దయచేస్తారు. Because you have won, you became curse for me. ప్రభువా, మీరు నా కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డారు. Because you became sin for me who knew no sin. ఏ పాపం ఎరుగని నీవు నా కొరకు పాపముగా You చేయబడ్డావు. have carried my sickness on the cross. సిలువలో మా పాపాన్ని మోసావు. All the sickness on the cross. రోగములన్నిటిని సిలువ మీద మా కొరకు You have మోసావు. carried the curse on the cross. సిలువ మీద మా కొరకు శాపాన్ని మోసావు. You have carried the poverty on the cross. పేదరికాన్ని మా కొరకు మోసావు. Now we pray that I believe in the work you have done on the cross, Lord. కల్వరి శిలువలో మీరు చేసిన కార్యములు యందు మేము విశ్వసిస్తున్నాం. And I receive healing, I receive deliverance, I receive salvation. స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని, రక్షణను మేము
పొందుకుంటున్నా. In the name of Jesus, receive. యేసు నామములో పొందుకొందురు In the గాక. name of Jesus, receive. యేసు నామములో పొందుకొందురు. Everybody clap your hands and receive. ఉన్న స్థలములోనే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ పొందుకో ఇప్పుడే. In the name of Jesus, యేసు I నామములో speak healing and deliverance upon everybody. ప్రతి ఒక్కరి మీద స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you for the miracle you are doing, నీ Lord. అద్భుత కార్యములు చేస్తున్నందుకు Because you are వందనాలు. miracle working నీ God. అద్భుత కార్యములు జరిగించే We దేవుడు. love you, Lord. నిన్ను ప్రేమిస్తున్నాము. We love you with all our heart, all our soul, all our పూర్ణ strength. మనసుతో పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. How many got healing now? ఎంతమంది స్వస్థత How పొందుకున్నారు? many got deliverance now? ఎంతమంది విడుదల How పొందుకున్నారు? many got miracle now? ఎంతమంది జీవితాలు అద్భుతాలు జరిగినాయి? Take your phone and call right now. వెంటనే దేవుడు చేసిన కార్యాలను ఫోన్ ద్వారా మీరు మాకు తెలియజేయండి. The numbers are on the screen. స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్ కి మీరు తెలియజేయండి. Take your phone and call, and also order this book for you and many more copies. అంత మాత్రమే కాకుండా యేసు నామములో ఉన్న శక్తి అనే అనేకమైన పుస్తకాలు ఇంకా ఉన్నాయి. మరి అవి మీరు ఆర్డర్ చేసుకొని దీవించబడండి. God bless you. దేవుడు మిమ్మల్ని See you in the దీవించును. next week, same time. వచ్చే వారం ఇదే సమయంలో ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్.
ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.